అఊదు బిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ అత్ తౌబా అనువాదాన్ని చదువుదాం ఇన్షాల్లాహ్. వీడియోలో స్లైడ్స్ ఇవ్వబడుతున్నాయి, మీరు కూడా చదవటానికి ప్రయత్నించండి. సూరహ అత్ తౌబా. ఈ సూరా ప్రారంభంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం లేదు. కొందరు దీనిని సూరహ అన్ఫాల్ అంటే 8వ సూరా మిగతా భాగమని భావిస్తారు. ఇది మదీనాలో అవతరింపచేయబడింది. ఇందులో 129 ఆయాతులు ఉన్నాయి. ఖురాన్లోని 7 పెద్ద సూరాలలో ఇది 7వది. 8, 9 ఈ 2 సూరాలలో కూడా సత్య తిరస్కారులతో జరిగిన యుద్ధాల వివరాలు ఉన్నాయి. ఈ సూరా 9వ హిజ్రీ తబూక్ దండయాత్ర కాలపు విషయాలను వివరిస్తోంది. ఈ సూరా పేరు తబూక్ దండయాత్రకు వెళ్ళని కొందరు సహాబీల పశ్చాత్తాపం అంటే తౌబా మరియు దాని అంగీకారాన్ని సంబోధించి ఇవ్వబడింది. ఈ పదం 104వ ఆయాత్లో ఉంది. ఈ సూరా అన్ఫాల్ అవతరణకు అంటే 8వ సూర అవతరణకు 7 సంవత్సరాల తరువాత అవతరింపచేయబడింది. ఇన్షాల్లా ఇప్పుడు ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్లాహ్ తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి మీరు ఒడంబడికలు చేసుకున్న ముష్రికులకు విముక్తి ప్రకటించబడుతోంది. కనుక మీరు దేశంలో స్వేచ్ఛగా ఇంకా 4 నెలలు తిరగండి. మీరు అల్లాను అశక్తుడుగా చెయ్యలేరని తెలుసుకోండి. అల్లా సత్య తిరస్కారులను పరాభవం పాలు చేస్తాడు. పెద్ద హజ్ రోజున సమస్త ప్రజలకు అల్లా తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి చెయ్యబడే బహిరంగ ప్రకటన ఏమిటంటే, అల్లా ముష్రికులకు ఏ విధంగానూ బాధ్యుడు కాడు, అలాగే ఆయన ప్రవక్త కూడా. ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపపడితే అది మీకే మేలు. ఒకవేళ విముఖులైతే మీరు అల్లాను అశక్తుడుగా చెయ్యలేరు అని బాగా అర్థం చేసుకోండి. ప్రవక్త, తిరస్కరించే వారికి కఠిన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. మీరు ఒడంబడికలు కుదుర్చుకున్న ముష్రికులకు తప్ప. ఎందుకంటే వారు తమ ఒడంబడికలను నెరవేర్చటంలో మీ పట్ల ఏ లోపమూ చేయలేదు. మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయలేదు. అటువంటి వారితో పాటు మీరు కూడా ఒడంబడికను గడువు వరకు పాటించండి. ఎందుకంటే అల్లా భయభక్తులు కలవారంటేనే ఇష్టపడతాడు. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి. ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తరువాత ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లా మన్నించేవాడు, కరుణించేవాడును. ఒకవేళ ముష్రికులలో ఏ వ్యక్తి అయినా శరణు కోరి మీ వద్దకు రాదలిస్తే, అల్లా గ్రంథాన్ని వినడానికి అతనికి శరణు ఇవ్వండి. అతడు అల్లా గ్రంథాన్ని వినేంతవరకు. తరువాత అతనిని అతని భద్రతా స్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చేయాలంటే వారికి గ్రంథజ్ఞానము లేదు కాబట్టి. ఈ ముష్రికులకు అల్లా వద్ద, ఆయన సందేశహరుని వద్ద ఒడంబడిక అనేది అసలు ఎలా సాధ్యం? మీరు మస్జిదే హరాం వద్ద ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప. వారు మీతో సరిగ్గా ఉన్నంత వరకు మీరు వారితో సరిగ్గా ఉండండి. ఎందుకంటే అల్లా భయభక్తులు కలవారంటే ఇష్టపడతాడు. కానీ వారితో తప్ప ఇతర ముష్రికులతో ఏ ఒడంబడికైనా ఎలా సాధ్యం? వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చెయ్యరు, ఏ ఒడంబడిక బాధ్యతను ఖాతరు చెయ్యరు. వారు నోటి మాటలతో మిమ్మల్ని సమాధానపరచటానికి ప్రయత్నిస్తారు, కానీ వారి మనస్సులు మాత్రం తిరస్కరిస్తాయి. వారిలో చాలామంది దుర్మార్గులు. వారు అల్లా ఆయాతులను అల్ప ధరకు విక్రయిస్తారు. అంతేకాదు అల్లా మార్గంలో అవరోధమై నిల్చున్నారు. వారు చేసినవి బహుచెడ్డ చేష్టలు. ఏ విశ్వాసి విషయంలోనైనా వారు బంధుత్వాన్ని గాని ఒడంబడిక బాధ్యతను గాని లెక్క చెయ్యరు. అతిక్రమణ అనేది ఎల్లప్పుడూ వారి వైపు నుండే జరిగింది. కనుక ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారు మీ ధార్మిక సోదరులే. విజ్ఞుల కొరకు మేము మా ఆజ్ఞలను ఇలా స్పష్టం చేస్తాము. ఒకవేళ ఒడంబడిక కుదుర్చుకున్న తరువాత వారు మళ్ళీ తమ ప్రమాణాలను భగ్నం చేస్తే, మీ ధర్మంపై దాడులు చేయటం ప్రారంభిస్తే, అవిశ్వాస పతాకధారులతో యుద్ధం చెయ్యండి. ఎందుకంటే వారి ప్రమాణాలు ఏ మాత్రం నమ్మదగ్గవి కావు. బహుశా
కరవాల శక్తి వల్లనే వారు మానుకోవచ్చు. తమ వాగ్దానాలను భంగం చేస్తూ ఉన్నవారితో, సందేశహరుణ్ణి దేశం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్న వారితో మీరు యుద్ధం చెయ్యరా? అతిక్రమణను ప్రారంభించింది వారే. మీరు వారికి భయపడుతున్నారా? మీరు గనక విశ్వాసులే అయితే మీరు భయపడటానికి అల్లాయే ఎక్కువ అర్హుడు. కనుక వారితో యుద్ధం చెయ్యండి. అల్లా మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు. వారిని హీనులుగా, నీచులుగా చేసి అవమానం పాలు చేస్తాడు. ఇంకా వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. చాలామంది విశ్వాసుల హృదయాలను చల్లబరుస్తాడు. వారి గుండెల మంటను దూరం చేస్తాడు. ఇంకా తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యం కలుగజేస్తాడు. అల్లా అంతా తెలిసినవాడు, వివేకవంతుడును. మీరు ఊరికే వదిలిపెట్టబడతారని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడినవారు ఎవరో, ఇంకా అల్లాను, సందేశహరుణ్ణి, విశ్వాసులను తప్ప మరెవరినీ ఆప్తమిత్రులుగా చేసుకోనివారు ఎవరో ఇంకా అల్లా చూడనే లేదు. మీరు ఏది చేస్తారో అది అల్లాకు తెలుసు. ముష్రికులు అల్లా మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండటానికి పనికిరారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమైపోయాయి. నరకంలో వారు కలకాలం ఉండాలి. అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాకు తప్ప మరెవరికీ భయపడని వారు మాత్రమే అల్లా మసీదులకు సంరక్షకులు, సేవకులు కాగలుగుతారు. వారే సరియైన మార్గంలో నడుస్తారని ఆశించవచ్చు. అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించి అల్లా మార్గంలో ప్రాణాలొడ్డి కృషి చేసే మనిషి పనితో హాజీలకు మంచినీళ్లు త్రాపటాన్ని, మస్జిదే హరాంకు సేవలు చేయటాన్ని మీరు సమానంగా భావించారా? అల్లా దగ్గర వారిద్దరూ సమానులు కారు. అల్లా దుర్మార్గులకు మార్గం చూపడు. విశ్వసించి అల్లా మార్గంలో ఇల్లు, వాకిలి వదిలిపెట్టి తమ ప్రాణాలతో, తమ సంపదలతో పోరాడిన వారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది. అట్టివారే సఫలీకృతులు. వారి ప్రభువు వారికి తన కారుణ్యం, తన సంతోషాల శుభవార్తను, శాశ్వత భోగాల సామగ్రి గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు. వాటిలో వారు సదా ఉంటారు. నిశ్చయంగా సేవలకు ప్రతిఫలం ఇవ్వటానికి అల్లా వద్ద ఎంతో ఉంది. విశ్వసించిన ప్రజలారా, మీ తండ్రులను, మీ సోదరులను కూడా మీ సహచరులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విశ్వాసం కంటే అవిశ్వాసానికి ప్రాధాన్యం ఇస్తే. మీలో వారిని సహచరులుగా చేసుకునేవారే దుర్మార్గులు. ప్రవక్త ఇలా అను: ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లా కంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన మార్గంలో శ్రమించటం కంటే మీకు గనక ఎక్కువ ప్రియతరమైతే, అల్లా తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లా దోషులకు మార్గం చూపడు. అల్లా ఇదివరకు చాలా సందర్భాలలో మీకు సహాయం చేసి ఉన్నాడు. ఇటీవలనే హునైన్ సంగ్రామం రోజున అల్లా సహాయం యొక్క మహిమను మీరు చూసి ఉన్నారు. ఆ రోజు మీరు మీ సంఖ్యాబలాన్ని చూసి గర్వపడ్డారు. కానీ అది మీకు ఏ విధంగానూ పనికిరాలేదు. భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. మీరు వెన్ను చూపి పారిపోయారు. తరువాత అల్లా తన తరపు నుండి ప్రశాంత స్థితిని తన ప్రవక్తపై, విశ్వాసులపై అవతరింపచేశాడు. ఇంకా మీకు కనిపించని దళాలను దించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించే ప్రతిఫలం ఇదే. తరువాత మీరు దీనిని కూడా చూశారు. ఇలా శిక్షించిన తరువాత అల్లా తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యాన్ని కూడా ప్రసాదించాడు. అల్లా మన్నించేవాడు, కరుణించేవాడును. విశ్వసించిన ప్రజలారా, ముష్రికులు అపరిశుద్ధులు కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిదే హరాం దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు లేమి భయం కలిగితే, అల్లా కోరితే మిమ్మల్ని తన అనుగ్రహంతో సంపన్నులుగా చెయ్యటం అసంభవం కాదు. అల్లా అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. గ్రంథ ప్రజలలో అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించని వారును, అల్లా ఆయన ప్రవక్త నిషిద్ధంగా నిర్ణయించిన దానిని నిషిద్ధంగా భావించని వారును, ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా చేసుకోని వారును అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యండి.
వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చే వరకు, లోబడి ఉండే వరకు వారితో పోరాడండి. ఉజైర్ అల్లా కుమారుడు అని యూదులు అంటారు. మసీహ్ అల్లా కుమారుడు అని క్రైస్తవులు అంటారు. వారికి పూర్వం అవిశ్వాసంలో పడి ఉన్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి. దేవుని దెబ్బ వారిపై పడుగాక. వారెలా మోసపోతున్నారు? వారు అల్లాను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. ఇంకా ఇదే విధంగా మర్యం కుమారుడైన మసీహిని కూడా. వాస్తవానికి ఒకే దేవుని దాస్యం తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడెవడూ లేడు. ఆయన పరిశుద్ధుడు. వారు అనే షిర్కు మాటలకు అతీతుడు. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని అనుకుంటున్నారు. కానీ అల్లా తన జ్యోతిని పరిపూర్ణం చెయ్యకుండా వదిలిపెట్టటానికి అంగీకరించడు. అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టమైనా సరే, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపినవాడు అల్లాహే. దానిని ఇతర అన్ని జీవన వ్యవస్థలపై ప్రబలింపజెయ్యాలని. ముష్రికులకు ఇది ఎంత సహించరానిదైనా సరే. విశ్వసించిన ప్రజలారా, ఈ గ్రంథ ప్రజల యొక్క చాలామంది పండితుల స్థితి, సన్యాసుల స్థితి ఎటువంటిదంటే, వారు ప్రజల సొమ్మును అక్రమ పద్ధతుల ద్వారా తినేస్తారు. వారిని అల్లా మార్గం అనుసరించకుండా ఆపుతారు. వెండి బంగారాలను పోగుచేసి వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టని వారికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను అందజేయండి. ఈ వెండి బంగారాలు నరకాగ్నిలో కాల్చబడే ఒకరోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయబడతాయి. ఇది మీరు మీ కొరకు కూడబెట్టుకున్నది. ఇదిగో, ఇక మీరు కూడబెట్టిన సంపదను రుచి చూడండి. యథార్థమేమిటంటే, ఆకాశాన్ని, భూమిని అల్లా సృష్టించినప్పటి నుండి మాసాల సంఖ్య అల్లా గ్రంథంలో 12 మాత్రమే. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరియైన గణన పద్ధతి. కనుక ఈ 4 మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రికులతో అందరూ కలిసి పోరాడండి. వారందరూ కలిసి మీతో పోరాడే విధంగా తెలుసుకోండి. అల్లా భయభక్తులు కలవారితోనే ఉంటాడని. నసీ, అవిశ్వాసంలో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట. దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టత్వానికి గురిచెయ్యబడతారు. 1 సంవత్సరం 1 మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు. మరొక సంవత్సరం దానినే నిషిద్ధం చేసేస్తారు. అల్లా నిషిద్ధం చేసిన మాసాల సంఖ్యను పూర్తి చెయ్యాలని, అల్లా నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలని కూడా. వారి దుష్కర్యాలు వారికి మనోహరమైనవిగా చేయబడ్డాయి. అల్లా సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. విశ్వసించిన ప్రజలారా, మీకు ఏమైనది? మీతో అల్లా మార్గంలో బయలుదేరండి అని చెప్పినప్పుడు మీరు నేలకు అతుక్కుపోయారు. మీరు పరలోకానికి మారుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారా? అలా అయితే మీరు తెలుసుకోవాలి, ప్రాపంచిక జీవితపు సకల సామాగ్రి పరలోక సుఖాల ముందు స్వల్పాతి స్వల్పమైనదిగా తేలుతుందని. మీరు గనక లేవకపోతే దేవుడు మీకు వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. ఇంకా మీ స్థానంలో మరొక సంఘాన్ని దేనినైనా లేపుతాడు. మీరు దేవునికి ఏమాత్రం నష్టం కలిగించలేరు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు. మీరు ఒకవేళ ప్రవక్తకు సహాయం చెయ్యకపోతే ఏమీ పర్వాలేదు. అవిశ్వాసులు అతనిని బహిష్కరించినప్పుడు, అతను కేవలం ఇద్దరిలో రెండోవాడుగా ఉన్నప్పుడు, వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతడు తన స్నేహితునితో, విచారపడకు, అల్లా మనకు తోడుగా ఉన్నాడు అని అన్నప్పుడు అల్లా అతనికి సహాయం చేశాడు. ఆ సమయంలో అల్లా అతనిపై తన తరపు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనికి మీకు కానరాని దళాలతో సహాయపడ్డాడు. అవిశ్వాసుల మాటను కించపరిచాడు. అల్లా మాట సర్వదా సర్వోత్కృష్టమైనదే. అల్లా మహాశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడును. బయలుదేరండి. తేలికగానైనా సరే, బరువుగానైనా సరే అల్లా మార్గంలో పోరాడండి. మీ సంపదలను, మీ ప్రాణాలను వడ్డి. ఇది మీకు శ్రేయస్కరమైనది మీరు గనక తెలుసుకుంటే. ప్రవక్త, లాభాలు గనక తేలికగా లభిస్తే, ప్రయాణం సులభతరమైతే వారు తప్పకుండా మీ వెంట రావటానికి సిద్ధపడేవారు. కానీ
వారికి ఈ మార్గం ఎంతో శ్రమతో కూడినదిగా కనిపించింది. ఇప్పుడు వారు దేవునిపై మాటిమాటికి ప్రమాణం చేసి మరీ అంటారు, మేము గనక రాగల స్థితిలో ఉన్నట్లయితే నిశ్చయంగా మీ వెంట వచ్చి ఉండేవారమని. వారు తమను తాము వినాశంలో పడవేసుకుంటున్నారు. వారు అబద్ధాలు చెప్పేవారని అల్లాకు బాగా తెలుసు. ప్రవక్త, అల్లా నిన్ను క్షమించుగాక, నీవు వారికి అనుజ్ఞ ఎందుకు ఇచ్చావు? వారికి నీవై అనుజ్ఞ ఇవ్వకుండా ఉండవలసింది. ఎవరు సత్యవంతులో నీకు స్పష్టమై ఉండేది. ఇంకా అబద్ధం చెప్పేవారిని కూడా నీవు తెలుసుకొని ఉండేవాడవు. అల్లాపై, అంతిమ దినంపై విశ్వాసం కలిగి ఉండేవారు తమ ప్రాణాలను, తమ సంపదలను వడ్డి పోరాడే విషయంలో తమను మన్నించవలసినదని నిన్ను ఎన్నటికీ అభ్యర్థించరు. భయభక్తులు కలవారిని అల్లా బాగా ఎరుగును. అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించని వారు తమ మనస్సులో సంశయాలు ఉండి వాటిలోనే ఊగిసలాడేవారు మాత్రమే అటువంటి అభ్యర్థనలను చేస్తారు. ఒకవేళ నిజంగానే వారికి బయలుదేరాలనే ఉద్దేశం ఉంటే దాని కొరకు వారు ఏవైనా సన్నాహాలు చేసి ఉండేవారు. కానీ అల్లాకు వారు బయలుదేరడం అసలు ఇష్టం లేదు. కనుక ఆయన వారికి బద్ధకం కలుగజేశాడు. ఇంకా వెనుక ఉండిపోయే వారితోనే ఉండిపోండి అని వారికి చెప్పబడింది. వారు గనక మీతో బయలుదేరి ఉండినట్లయితే మీకు కీడు తప్ప మరి దేనిని అధికం చేసి ఉండేవారు కాదు. వారు మీ మధ్య విభేదాల్ని సృష్టించే నిమిత్తం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ వర్గం వారిలో వారి మాటలను చెవియొగ్గి వినేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అల్లా ఆ దుర్మార్గులను బాగా ఎరుగును. ఇంతకుముందు కూడా వారు విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేశారు మిమ్మల్ని ఓడించటానికి. వారు అన్ని రకాల వ్యూహాలను మార్చి మార్చి ప్రయోగించారు. చివరకు వారి ఇష్టానికి వ్యతిరేకంగా సత్యం వచ్చేసింది. అల్లా కార్యం నెరవేరిపోయింది. వారిలో ఒకడు ఇలా అంటాడు, నాకు అనుజ్ఞ ఇవ్వండి, నన్ను పరీక్షకు గురిచెయ్యకండి. వినండి, వారు పరీక్షకే గురి అయి ఉన్నారు. నరకం ఈ అవిశ్వాసులను చుట్టుముట్టి ఉంది. మీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. ఏదైనా ఆపద మీ మీదకు వచ్చిపడినప్పుడు వారు ముఖాన్ని త్రిప్పుకొని సంతోషంతో పొంగిపోతూ మరలిపోతారు. ఇలా అంటూ పోతారు, మేము ముందే మా వ్యవహారాన్ని సరిచేసుకోవటం మంచిదయింది. వారితో ఇలా అనండి, అల్లా మా కొరకు వ్రాసి ఉంచింది తప్ప మాకు ఏది చెడుగాని మంచిగాని ఏమాత్రం కలగదు. అల్లాయే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి. వారితో ఇలా అనండి, మీరు మా విషయంలో దేని కొరకు నిరీక్షిస్తున్నారో అది 2 మేళ్లల్లో ఒకటి తప్ప మరొకటి ఏముంది? ఇక మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నది ఏమిటంటే అల్లా స్వయంగా మీకు శిక్ష ఇస్తాడా లేక మా చేతుల ద్వారా ఇప్పిస్తాడా అనేది. మంచిది, అయితే ఇక మీరు కూడా నిరీక్షించండి, మేము కూడా మీతో పాటే నిరీక్షిస్తాము. వారికి ఇలా చెప్పండి, మీరు మీ సంపదలను ఇష్టంతో ఖర్చు చేసినా లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అవి ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించబడవు. ఎందుకంటే మీరు దుర్మార్గులు. వారు ఇచ్చిన సంపద స్వీకరించబడకపోవటానికి దీనికంటే మరొక కారణమేదీ లేదు. వారు అల్లాను, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. నమాజుకు వస్తే బద్ధకంతో వస్తారు. దేవుని మార్గంలో ఖర్చు పెడితే అయిష్టంగానే ఖర్చు పెడతారు. వారి సిరి సంపదలను, వారి అధిక సంతానాన్ని చూసి మోసపోవద్దు. అల్లా మాత్రం ఈ వస్తువుల ద్వారానే వారిని ప్రాపంచిక జీవితంలో కూడా శిక్షకు గురి చెయ్యాలని, వారు ప్రాణత్యాగం చేసినా సత్య తిరస్కార స్థితిలోనే చెయ్యాలని కోరుతున్నాడు. వారు దేవుని మీద మాటిమాటికి ప్రమాణం చేసి మేము మీవారమే అని అంటారు. వాస్తవానికి వారు ఎంత మాత్రం మీవారు కారు. అసలు వారు మీరంటే భయపడతారు. వారికి గనక ఏదైనా ఆశ్రయం గాని, గుహ గాని, దూరి కూర్చుండే స్థలం గాని దొరికితే గబాగబా పరిగెత్తి అందులో దాక్కుంటారు. ప్రవక్త, వారిలో కొందరు సదఖాత్ పంపకం విషయంలో నీ పట్ల ఆక్షేపణలు తెలుపుతారు. ఒకవేళ ఈ నిధుల నుండి ఏదైనా వారికిస్తే సంతోషిస్తారు, ఇవ్వకపోతే ఆగ్రహిస్తారు. అల్లా, ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో తృప్తిపడి ఇలా అని ఉంటే ఎంత బాగుండేది. అల్లా మాకు చాలు. ఆయన తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాపై దయచూపుతాడు. మేము అల్లా వైపునకే దృష్టిని నిలిపి ఉన్నాము.
ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికి, రుణగ్రస్తుల సహాయానికి, దేవుని మార్గంలోనూ బాటసారుల ఆతిథ్యానికి వినియోగించటం కొరకు ఇది అల్లా తరపు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లా అన్నీ ఎరిగినవాడు, వివేకవంతుడును. వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో నొప్పించేవారు ఉన్నారు. ఈ మనిషి ఎప్పుడూ చెప్పుడు మాటలు వింటాడు అని అంటారు. ఇలా చెప్పండి, ఆయన మీ మేలు కొరకే అలా ఉన్నాడు. అల్లాను విశ్వసిస్తాడు, విశ్వసించిన వారిని నమ్ముతాడు. మీలో విశ్వాసులైన వారి కొరకు పూర్తిగా కారుణ్యమూర్తి. అల్లా ప్రవక్తను నొప్పించే వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. వారు మీ ముందు ప్రమాణాలు చేస్తారు మిమ్మల్ని సంతోషపెట్టటానికి. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే అల్లాను, ఆయన ప్రవక్తను సంతోషపెట్టటానికి వారు చింతన చేయాలి. ఎందుకంటే వారు ఎక్కువ హక్కుదారులు. వారికి తెలియదా అల్లాను, ఆయన ప్రవక్తను ఎదుర్కొనే వాడి కొరకు నరకాగ్ని ఉందని, అందులోనే కలకాలం ఉంటాడని. ఇది పెద్ద అవమానం. ఈ కపటులు భయపడుతున్నారు. వారి హృదయాలలో ఉన్న రహస్యాలను బయటపెట్టే సూర ఏదైనా ముస్లిములపై అవతరిస్తుందేమో అని. ప్రవక్త వారితో ఇలా అను, ఇంకా ఎగతాళి చెయ్యండి. బయటపడుతుందని మీరు భయపడుతూ ఉన్న ఆ విషయాన్ని అల్లా బయట పెట్టబోతున్నాడు. మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అను, మీ వేళాకోళం అల్లాహతోనా, ఆయన ఆయాతులతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఒకవేళ మేము మీలో ఒక వర్గాన్ని క్షమించినా రెండో వర్గానికి మాత్రం తప్పనిసరిగా శిక్ష విధిస్తాము. ఎందుకంటే వారు అపరాధులు. కపటులైన పురుషులు, కపటులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు. వారు చెడును చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, మంచిని చెయ్యవద్దు అని వారిస్తారు. ఇంకా తమ చేతులను మేలు చేయకుండా ఆపుతారు. వారు అల్లాను మర్చిపోయారు కనుక అల్లా కూడా వారిని మర్చిపోయాడు. నిశ్చయంగా ఈ కపటులే ద్రోహులు. కపటులైన ఈ పురుషులకు, స్త్రీలకు, అవిశ్వాసులకు అల్లా నరకాగ్నిని వాగ్దానం చేశాడు. అందులో వారు కలకాలం ఉంటారు. అదే వారికి యోగ్యమైనది. వారిపై అల్లా శాపం పడింది. వారి కొరకు శాశ్వతమైన శిక్ష ఉంది. మీవి కూడా మీకు ముందు వారి తీరుతెన్నులే. వారు మీకంటే ఎక్కువ బలాఢ్యులు, ఎక్కువ సంపద, ఎక్కువ సంతానం కలిగి ఉండేవారు. పైగా వారు ప్రపంచంలో తమ వంతు సుఖాలను జుర్రుకున్నారు. మీరు కూడా మీ వంతు సుఖాలను వారు అనుభవించిన మాదిరిగానే అనుభవించారు. ఇంకా వారు పడినటువంటి వాదోపవాదాలలోనే మీరు పడ్డారు. కనుక వారి ముగింపు ఎలా జరిగిందంటే, వారు చేసినదంతా ప్రపంచంలోనే వ్యర్థమైపోయింది, పరలోకంలోనూ వ్యర్థమైపోయింది. వారే నష్టానికి గురి అయ్యారు. వారికి తమ పూర్వీకుల చరిత్ర అందలేదా? నూహు అలెహిస్సలాం జాతి ప్రజలు, ఆద్ అలెహిస్సలాం జాతి ప్రజలు, సమూద్ అలెహిస్సలాం జాతులు, ఇబ్రాహీం అలెహిస్సలాం జాతి ప్రజలు, మదియన్ ప్రజలు, తల్లక్రిందులుగా చేయబడిన పట్టణాలు. వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అయితే వారికి అల్లా అన్యాయం చేయలేదు. వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ ఆయాతులను బాగా అర్థం చేసుకునే శక్తి ప్రసాదించాలని కోరుతూ, యా అల్లాహ్ మా పాపాలన్నీ మన్నించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.